ద్విచక్ర వాహన ప్రమాదాల్లో భుజం నుంచి చేతి వేళ్ల వరకు దెబ్బతినే బ్రేకియల్ ఫ్లెక్సస్ నరాల గాయాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రేకియల్ ఫ్లెక్సస్ సర్జన్ డాక్టర్ ఆర్వి కోటేశ్వరరావు తెలిపారు. సకాలంలో నిపుణులను సంప్రదించి అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయించుకుంటే దెబ్బతిన్న నరాలను పునరుద్ధరించి చేతి పనితీరును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చునని చెప్పారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్వి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహన ప్రమాదాలకు గురయ్యే యువతలో బ్రేకియల్ ప్లెక్సస్ నరాల గాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి గాయాల వల్ల భుజం, మోచేయి, చేతి కదలికలు తగ్గడంతో పాటు స్పర్శ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని, చికిత్స ఆలస్యం చేస్తే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నరాల మార్పిడి, కండరాల మార్పిడి, టెండన్ ట్రాన్స్ఫర్ వంటి అత్యాధునిక మైక్రో సర్జరీల ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి ప్రతినిధులు కె చంద్రశేఖర్, ఆర్ శ్యామకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోనే ఎంబీబీఎస్, ఎంఎస్ చదువుకున్నాను. తర్వాత నిమ్స్లో చదువుకొని అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ. యాక్చువల్గా ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఏంటంటే చేతి పనితీరుని నిర్దేశిస్తుంది బాడీలో. ఇది కట్ అయినప్పుడు లేదా ఇంజ్యూరీ అయినప్పుడు ఇది ఈ చెయ్యి వ్యవస్థ మొత్తం పనిచేయదు. మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చచ్చుబడిపోయినట్టు అయిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది, చేయొచ్చు అని చాలా తక్కువ మందికి తెలుసు. దాని మూలంగా చాలామంది ఏం చేస్తారంటే చాలా లేటుగా వస్తారు మా దగ్గరికి. లేటుగా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఆప్షన్స్ తగ్గిపోతాయి. దాని మూలంగా మనం వాళ్ళకి న్యాయం సరిగ్గా చేయలేము. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది ఉంది, ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒకటి ఇలా దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతారు అని తెలిస్తే తొందరగా వస్తే దాంట్లో మేము నరాల మీద కనుక చికిత్స చేయగలిగితే, తొందరగా వచ్చినప్పుడు నరాల మీద చికిత్స చేయగలుగుతాం, ఈ నాడీ వ్యవస్థ మీద చికిత్స చేయగలుగుతాం. అలా చేయగలిగితే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్ అవుతారు. అందువల్ల తొందరగా రావాలి. ఆ తొందరగా అంటే ఏంటంటే 3 నుంచి 6 నెలల్లోనే దెబ్బ తగిలిన 3 నుంచి 6 నెలలు, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. 3 నుంచి 6 నెలల్లో వస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ప్రధానంగా ఎలా జరుగుతాయి అంటే వయసులో ఉన్న పిల్లలు ఈ బైకుల మీద యాక్సిడెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు మనకి నెక్స్ట్ ఒక చెయ్యి పోవటం మూలంగా అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న పనిని పోగొట్టుకుంటారు. నేను ఎంతమందినో చూశాను. ఒక 1000 ఆపరేషన్లు చేశానండి ఇలాంటివి. అంటే మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చాయి మాకు ఇంతకుముందు. ఎలా అంటే వాళ్ళకి ఒక బార్బర్ ఉంటాడు, 2 చేతులు కావాలి, ఈ చెయ్యి పనిచేయదు, ఆయన వృత్తి వదిలేసుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ ఉంటాడు, డ్రైవ్ చేసే అతను ఈ చెయ్యి పనిచేయదు, ఆయన వృత్తి వదిలేసుకోవాలి. ఇంకా ఇలా ఆ వృత్తులు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని మూలంగా. అప్పటి వరకు ఇప్పుడు ఇన్నేళ్ళు నేను కష్టపడి ఒక 10 ఏళ్ళు కష్టపడి ఒక వృత్తిలో నైపుణ్యం వచ్చిన తర్వాత ఆ వృత్తి మానేయాలంటే ఎవరికైనా కష్టం కదా. సో అందుకని వాళ్ళు తొందరగా వస్తే బాగుంటుందని అందరికీ తెలియజేయాలని ఉద్దేశం. అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే యాక్సిడెంట్లో వస్తాయి వీళ్ళందరూ. వయసులో ఉన్న పిల్లల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు పడిపోయినప్పుడు, బండి మేంచి పడిపోయినప్పుడు, లేదా కారులోంచి ఏదైనా గుద్ది పడిపోయినప్పుడు వీళ్ళల్లో గుర్తించడం కూడా లేటు గుర్తిస్తారు. ఎందుకంటే ఫస్ట్ గుర్తించేవన్నీ ఎముకలు ఇరిగినాయి అవి గుర్తిస్తారు. ఈ నరాలు చచ్చిపడిపోయింది వాళ్ళకి తెలియడానికే 10 రోజులు పట్టింది. ఏదో చెయ్యి దెబ్బ తగిలింది అనుకుంటారు, తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇంకొకళ్ళు ఎప్పుడంటేనంటే పుట్టినప్పుడు కాన్పు కష్టమైనప్పుడు మనకు మామూలుగా తల ద్వారా బయటికి వచ్చి కాన్పు అవుతుంది ఫస్ట్. కొంతమందికి బ్రీచ్ ప్రెజెంటేషన్ కాన్పు వస్తుంది. ఆ కాన్పు కష్టమైనప్పుడు బిడ్డను కొంచెం తీయడానికి లాగుతారు. అలా లాగినప్పుడు ఒక చెయ్యి వాళ్ళకి పనిచేయదు. ఆ చెయ్యి మొత్తం రకరకాలుగా వాళ్ళకి కనుక మీరు చూస్తే చిన్నప్పుడు వస్తే ఎలా ఉంటుందో ట్రీట్మెంట్, తర్వాత వస్తే ఎలా ఉంటుందో చాలా డిఫరెన్స్ క్లియర్గా ఉంటుంది. వయసు పెద్ద అయిన తర్వాత 2 చేతుల్లోనూ సైజులో వ్యత్యాసం వస్తుంది. చూడటానికి ఆ దెబ్బ తగిలిన చెయ్యి పొట్టిగా అయిపోతుంది, పని చేయదు, వంకర టింకర్లు అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ అంటారు, ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అంటారు. ఇందాక చెప్పిందేమో అడల్ట్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ. ఈ 2 రకాలు. అలాగే పెరిఫెరల్ బయట ఉన్న బ్రెయిను, స్పైను కాకుండా మిగతా నాడీ వ్యవస్థ మొత్తం కూడా నేను వైద్యం చేయగలను. బాడీలో బ్రెయిన్, స్పైన్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తాను. అవి కాకుండా మిగతా నాడీ వ్యవస్థ మీద మేము వైద్యం చేస్తాం. అందులో ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఒకటి యాక్చువల్గా. సో ఈ పిల్లల్లో కూడా వాళ్ళు కనుక తొందరగా వస్తే మనం వాళ్ళకి చాలా కేసుల్లో, ఒక 90% కేసుల్లో మళ్ళీ నార్మల్ హ్యాండ్ వచ్చేట్టుగా చేయొచ్చు.